పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పలు ప్రాంతాల్లో భర్తలపై భార్యల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి తర్వాత భర్తల హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. యూపీలోని బులందర్ షహర్ ప్రాంతంలో ఓ భార్య బరి తెగించింది. ప్రియుడితో మాట్లాడుతూ ఉండగా భర్త రాజ్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తనకు ప్రియుడున్నాడని, అతనితో వెళ్ళిపోతానని భార్య తెగేసి చెప్పింది. ఈ నెల 3వ తేదీన 6 నెలల కొడుకుతో కలిసి లవర్ వద్దకు భార్య వెళ్ళిపోయింది. భార్య ఫోన్ చెక్ చేసి షాక్ అయ్యాడు భర్త రాజ్ కుమార్. ఫోన్లో భార్య నగ్న ఫోటోలతో పాటు తనను చంపేందుకు వేసినటువంటి కుట్రను కూడా భర్త రాజ్ కుమార్ కనిపెట్టాడు. చంపేసి సిమెంటు డ్రమ్ములో పూడ్చిపెట్టాలని లవర్తో భార్య ప్లాన్ వేసింది. భార్యపై పోలీసులకు భర్త రాజ్ కుమార్ కంప్లైంట్ చేశాడు. తన భార్యతో కాపురం చేయలేనని, ఇంకా కొద్ది రోజులు బ్రతకాలనేటువంటి ఆశ ఉందన్నాడు రాజ్ కుమార్. సిమెంటు డ్రమ్ములో ముక్కలు కాలేనని క్లారిటీ ఇచ్చాడు రాజ్ కుమార్. ఇక సోషల్ మీడియాలో రాజ్ కుమార్ వార్త వైరల్గా మారింది. 2025 మార్చిలో మీరట్లో వెలుగు చూసినటువంటి సిమెంటు డ్రమ్ము హత్య కేసు కూడా ఈ నేపథ్యంలో చర్చకు వచ్చింది. భర్త సౌరభ్ను దారుణంగా హత్య చేసి సిమెంటు డ్రమ్ములో దాచేసింది ఆ భార్య. मेरा नाम राजकुमार है। मेरी पत्नी जो दूसरे के साथ संबंध थे उसके गलत, इसलिए वो उसके साथ आती जाती रहती थी। 1 महीने से वो यहाँ पर पहले जुलाई में चली गई थी मेरे को छोड़कर, बच्चे को छोड़कर। 6 महीना का बच्चा था। जब 1 महीना उसके साथ रह आई थी, बोल रही थी कि मैं अपनी मम्मी के पास हूँ। इसलिए जब भी मैं उससे कुछ पूछता था यही कहती थी तुम्हारे पास कुछ सबूत है। मैंने कि मेरे पास सबूत ना है। मैंने कि तो इस वजह से मैं चुप लगा देता। अब मैंने 3 तारीख में जब इस पर बात कर रही थी उसी लड़के से, तो मैंने जब उसका मोबाइल पकड़ा और उसमें जब मैंने ज़बरदस्ती उसे छीन के नहीं आया, उसमें उसके सबूत देखे थे, कुछ उसके नंगे फ़ोटो और वीडियो थे। इस वजह से मैंने उससे मोबाइल छीना और वहाँ पर इसी वजह से कंप्लेंट कर। రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పెళ్లి తర్వాత భర్తల హత్యలు పెరిగిపోతున్నాయి. యూపీలోని బులందర్ షహర్ ప్రాంతంలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన 2025 మార్చిలోని మీరట్లో వెలుగు చూసినటువంటి ఘటనని అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. నేను బతికిపోయాను అని కూడా రాజ్ కుమార్ అనుకుంటున్నాడు. నేను ఇంకా బలి కావడానికి సిద్ధంగా లేను, నన్ను కాపాడండి, తనపై చర్యలు తీసుకోండి అని రాజ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ అంశానికి సంబంధించి? ముఖ్యంగా యూపీ ఉత్తరప్రదేశ్ బులందర్ షహర్లో ఘటన జరిగింది. సో దీనికి సంబంధించి కూడా రాజ్ కుమార్ అనే వ్యక్తి, సో ఆయనకు డౌట్ వచ్చి కొంతకాలంగా కూడా మరి ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అంటే కొంతకాలంగా ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆమె కొంత అక్రమ సంబంధం పెట్టుకొని మరి ఆమెను కొంత వెయిట్ చేసి చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తూ ఉంది ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు. సో రెడ్ హ్యాండెడ్గా ఒకరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఆ ఫోన్ను లాక్కొని ఆయన చెక్ చేశాడు. సో ఆ చెక్ చేసిన తరుణంలోనే ఫోన్లో ఆమె ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఆమె దిగినటువంటి ఫోటోలు కావచ్చు, మొత్తంగా నగ్న ఫోటోలు కావచ్చు, ఇంకా ఇతరత్ర మొత్తం కూడా చూసి అవాక్కైన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు సో వాళ్ళ చాటింగ్, వాట్సాప్లో వాళ్ళ చాటింగ్ చూసి కూడా కంగుతిన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి సౌరవ్ హత్య కేసును తలపిస్తూ కూడా ఒక డ్రమ్ములో ఎట్లాగైతే మరి మొత్తం కూడా హత్య చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ వేసిన ఘటన కూడా చూసినాం మనం 2025లో. సో అదే తరహాలో వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసుకొని సో ప్రియుడు కోసం ఇదంతా కూడా ఘాతుకానికి పాల్పడింది. మొత్తం కూడా ప్రియుడు ఈమె కలిపి ఇద్దరు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ మారి కొన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉండదు. సో ఆయన చూడడం ఒక శుభ పరిణామం. సో ఆయన చూసి మొత్తం కూడా ఒక్కసారిగా ఆయన కంగుదిన్న పరిస్థితి కనబడుతోంది. దీంట్లో మరి ఫోను చూసినటువంటి ఆ మెసేజ్లు కావచ్చు అవన్నీ కూడా ఇతరత్ర చూసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా దర్యాప్తుకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గర కూడా పక్కా మొత్తం దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా దొరికిన పరిస్థితి కనబడుతూ ఉంది. డ్రమ్ము, సిమెంటు, దానికి సంబంధించినటువంటి పరికరాలు, ఎట్లా హత్య చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా పోలీసులు తేల్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆయన కూడా మరి పోలీసులతోటి అటు మీడియా ముఖంగా కూడా నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను, నేను మరో సౌరవ్ కాలేను అంటూ కూడా ఆయన ప్రతిఖండించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇట్లా అంటే ఇది ఒక్క ఘటనే కాదు మురళి, దాదాపు ఈ మధ్యకాలంలో మొత్తం కూడా పెళ్లి సంబంధాలకు సంబంధించి కూడా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే విడిపోయే అవకాశం ఉంటుంది. అంతేగాని మరి భర్త నచ్చకపోతే ఈ మధ్యకాలంలో హత్యలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. గత కాలంలో చూస్తే కనుక భర్తలు భార్యల్ని హత్య చేసే పరిస్థితులు ఎక్కువ ఉండేది. విలేజ్లలో అయినా సిటీలో అయినా ఎక్కడైనా కానీ
భర్తల అజమాయిషి ఎక్కువ ఉండదు, భర్తలు కొంత వేధిస్తున్నారు ఇట్లా అట్లా అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ మారుతున్న లోకానికి మారుతున్న సిచ్యువేషన్కి అంతా కూడా ఈ మధ్యకాలంలో అసలు పెళ్ళి అంటేనే చాలామంది భయపడతా ఉన్నారు. అందులో అబ్బాయిలు పెద్ద ఎత్తున ఎక్కువ భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపిన ఘటన చూసినాం, డ్రమ్ముకు సంబంధించి కావచ్చు, ఇంకా చాలా ఇట్లా ఏ దాంట్లోనైనా మరి వాళ్ళు ఇది చేసే అవకాశం ఉంది. ఒక భార్య కావచ్చు లేదంటే అమ్మాయి కావచ్చు, ఎవరు తలుచుకున్నా మరి ప్రాణాలు ఈజీగా తీస్తున్నారు. కాబట్టి కొంత పెళ్లి చేసుకోవాలంటే యువకులు ఖచ్చితంగా భయపడుతున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యూపీలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అమ్మాయిలు కొంత అగ్రెసివ్ అయినారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. పెళ్లి చేసుకోవాలంటే చాలామంది యువకులు భయపడుతూ ఉన్నారు. వామ్మో పెళ్ళా అనే తీరులో కూడా భయపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ మరోసారి సినిమా స్టోరీని తలపించేలాగా, సినిమా స్టోరీకి ఎక్కడ కూడా తగ్గకుండా పోలీసులు ఏమైనా పట్టుకున్నారా ఆమెని? ఈ సందర్భంగా వస్తున్నటువంటి చర్చ, పోలీసులు పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ భర్త కానీ గమనించకపోయి ఉంటే, ఒకవేళ నేను చనిపోయేవాడిని కదా అని తను చెప్తున్నటువంటి వెర్షన్, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్గా. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ఆమె అంటే ముఖ్యంగా ఆమె ఏదైతే ఈయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తరుణంలోనే తన 6 నెలల బిడ్డతో ప్రియుడితో మరి ఆమె పారిపోయిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. పారిపోయి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఈ పెళ్ళికి సంబంధించి ఆ వార్తలన్నీ కూడా కొంత ఆచితూచి అడిగేయాల్సింది, ప్రజలు కొంత ఆలోచించాలి. దాంతోపాటు ఇటు యువకులు కూడా మరి చాలా డీటెయిల్స్ తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన కూడా కొంత ఆవేదనతోటి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆయనే కాదు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా భయపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా యూత్ అంతా కూడా 30-35 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా పెళ్లి చేసుకోవట్లేరంటే అదొక భయం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో నెలలో దాదాపు ఒక 10ల సంఖ్యలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మహిళలను ఏదో కించపరచడం అని కాదు, అబ్బాయిలు కూడా చేస్తూ ఉన్నారు, భర్తలు కూడా భార్యలను చంపుతూ ఉన్నారు. కానీ అమ్మాయిలు ఇటు భార్యలు ఎక్కువ స్థాయిలో మరి చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. సో ఏదేమైనప్పటికీ కొంత ఈ భార్యాభర్తల అనుబంధం అనేది కూడా మరి మొత్తం పెడదారి పడుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో మరి భార్యాభర్తల అన్యోన్యం కాస్త అఘాయిత్యాలుగా మారుతున్నాయని కూడా చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పలు ప్రాంతాల్లో భర్తలపై భార్యల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అందుకు సంబంధించినటువంటి ఉదాహరణని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పెళ్లి తర్వాత భర్తల హత్యలు పెరిగిపోతున్నాయి. యూపీలోని బులందర్ షహర్ ప్రాంతంలో ఓ భార్య బరితెగించింది. ప్రియుడితో మాట్లాడుతూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా భర్త రాజ్ కుమార్ పట్టుకున్నాడు. తనకు ప్రియుడు ఉన్నాడని, అతనితో వెళ్ళిపోతానని భార్య తెగేసి చెప్పడంతో షాక్ అయిపోయాడు. ఈ నెల 3వ తేదీన 6 నెలల కొడుకుతో కలిసి లవర్ వద్దకు వెళ్ళిపోయింది భార్య. ఇక భార్య ఫోన్ చెక్ చేసి షాక్ అయ్యాడు భర్త రాజ్ కుమార్. ఫోన్లో భార్య నగ్న ఫోటోలతో పాటు తనను చంపేందుకు వేసినటువంటి కుట్రను కూడా కనిపెట్టాడు రాజ్ కుమార్. చంపేసి సిమెంట్ డ్రమ్ములో పూడ్చిపెట్టాలని లవర్తో భార్య ప్లాన్ వేసింది. ఇక భార్యపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఆ భర్త. తన భార్యతో కాపురం చేయలేనని, ఇంకా కొద్ది రోజులు బ్రతకాలనేటువంటి ఆశ ఉందని కూడా రాజ్ కుమార్ చెప్తూ ఉన్నాడు. సిమెంట్ డ్రమ్ములో ముక్కలు కాలేనని రాజ్ కుమార్ చెప్తూ ఉన్నాడు.